తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నమ్మకమే ప్రధాన మూలధనమని ఖాతాదారుల విశ్వాసాన్ని కాపాడుకుంటూ పారదర్శకంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే సంస్థలు దీర్ఘకాలిక విజయాన్ని సాధించగలవని ప్రముఖ సినీ హీరో సుమన్, ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత అంబికా కృష్ణ పేర్కొన్నారు. కాకినాడలోని ఫావిన్ కన్వెన్షన్ లో ప్రాపర్టీస్ బజార్ ఆధ్వర్యంలో యాప్ ఆవిష్కరణతో పాటు సంస్థ తొలి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకులు సిహెచ్ శివసత్యసాయి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం కంటే ముఖ్యమైనది ఖాతాదారులతో ఏర్పడే నమ్మకమైన సంబంధమని అన్నారు. ఒక వ్యక్తి తన జీవితకాల పొదుపులో గణనీయమైన మొత్తాన్ని భూమి లేదా ఇల్లు కొనుగోలు చేసేందుకు వెచ్చిస్తారని, అందువల్ల వారికి ఆస్తికి సంబంధించిన పూర్తి వివరాలను ముందుగానే స్పష్టంగా తెలియజేయాల్సిన బాధ్యత రియల్ ఎస్టేట్ సంస్థలపై ఉందన్నారు. అంబికా కృష్ణ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో అనేక సంస్థలు, వ్యక్తులు విశ్వసనీయతను నిలబెట్టుకునే సంస్థలకే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత తొమ్మలపల్లి రామసత్యనారాయణ, సినీ కళాకారులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇందాక మీరు మాట్లాడిన స్పీచ్ మాట్లాడుతుంటే మొన్న చెన్నైలో కొత్త సీఎం విజయ్ మాట్లాడుతున్నట్టు మీరు మాట్లాడారు. పాయింట్ అంటే మంచి పాయింట్ ఊరికే విజన్ విజన్ స్పోక్ అబౌట్ విజన్ వాట్ యూ వాంట్స్ టు డూ అండ్ వాట్ యూ వాంట్స్ అదర్ కొలీగ్స్ టు డూ అని అట్లా మీరు వండర్ఫుల్ పాయింట్స్ అబౌట్ యువర్ ప్రాపర్టీస్ బజార్, వాట్ ఈస్ యువర్ డ్రీమ్ and how you want to do it. అక్కడే మీ పవర్ ఏంటి చూపిస్తుంది. దాంట్లో టైం ఎవ్రీ హార్డ్ వర్క్ మీరు చాలా కష్టపడి మీరు పనిచేసి పైకి వచ్చారు. కష్టపడి విషయం అంటే నాకు కాకినాడ అంటే నేను ఇంత స్థాయి ఎదిగానంటే నాకు ప్రొడ్యూసర్ క్యారెక్టర్స్ నేను మర్చిపోలేను. పక్కనే రెండు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఈరోజు మా ఎమపింకుడు గారు ఇక్కడ ఉన్నారు. ఏఐలో ఫస్ట్ టైం హీరోగా ఆయన చేశారు. సినిమా చూసి నేను ఆశ్చర్యపోయింది. మీరు చూస్తారు తర్వాత నేను చెప్పింది గ్యాస్ కాదు, మీకు తెలుస్తుంది తర్వాత. సో ఇలాంటి వాళ్ళ మంచి మిత్రులు అంటే ఒక సైడ్లో అంటే మిత్రులు అంటే ఫ్రెండ్షిప్ అంటే షూటింగ్ జరిగేటప్పుడు షూటింగే నేను టైంకి వెళ్తాను, నేను టైంకి పని చేస్తాను. ఆయన కూడా నాకు ఎంత ఫుడ్ పెట్టాలో అంతే పెడతాడు, ఎందుకు పెట్టాడు. ఈరోజు మన దేశ జనాభా 140 కోట్లు. ఎన్ని సంస్కృతులు ఉన్నాయి, ఎన్ని భాషలు ఉన్నాయి, ఎన్ని రకాల జాతులు ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి. అయినా కూడా ఈ 80 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా కింద పడి మీద పడి మనం అనుకున్నాం తప్ప దేశం ఎదుగుతూనే ఉంది. పాలిటిక్స్ అన్న తర్వాత మాట్లాడుకోవడం తప్పదు, తిట్టుకోవడం తప్పదు. కానీ దేశ సమగ్రత దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరూ కూడా ఏకోన్ముఖంగా ఉండబట్టే ఇవాళ ప్రపంచ దేశాల్లో భారతదేశం అత్యున్నత స్థానానికి ఉందంటే నిజంగా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఇన్ని విభిన్న సంస్కృతులు ఉన్నా కూడా అంతర్యుద్ధాలు లేకుండా బయట ఎవడన్నా వస్తే మనం యుద్ధం చేస్తున్నాం తప్ప మనంగా మన నలుగురికి యుద్ధాన్ని పెట్టాల. మనకు సాంప్రదాయం ఉంది, ఒక సంస్కృతి ఉంది. ఇటువంటి అద్భుతమైనటువంటి భారతదేశంలో ఈ రోజున 80వ సంవత్సరంలో జరుపుకున్నటువంటి ఈ స్వాతంత్ర దిన రోజున ఇక్కడ కాకినాడలో మా ప్రసాద్ గారు ప్రాపర్టీస్ బజార్ అనే ఒక మంచి కాన్సెప్ట్. జనరల్గా ఇవాళ ఎలా ఉందంటే కాంపిటీషన్ అన్నింటినీ పెరిగిపోయిందండి. అన్ని వ్యాపారాల్లో కాంపిటీషన్ పెరిగిపోయింది. అన్ని వ్యాపారాల్లో కాంపిటీషన్ కానీ ఇన్నోవేషన్ కావాలి, ఒక కొత్త ఆలోచన కావాలి. కొత్త ఆలోచన ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి తద్వారా ప్రజల్ని మళ్ళీ మమేకం తీసుకుని వాళ్ళ దగ్గరికి మనం రెస్పాన్స్ పొందినప్పుడే ఆ వ్యాపారం సక్సెస్ అవుతుంది. నమ్మకం అంటే ఇది నమ్మకం. ఈరోజు ఒక నమ్మకాన్ని పెంపొందించుకున్నాం కాబట్టే మా సంస్థ పెట్టి వాడికి 80 సంవత్సరాలు అయితే, అంబికా దర్బార్లకి మా నాన్నగారి పెట్టి 80 సంవత్సరాలు అయితే, నేను కూడా చాలా చిన్నప్పుడు వ్యాన్లో తిరిగాను. 3 సంవత్సరాల పాటు వ్యాన్లోనే పడుకున్నాను, వ్యాన్లోనే తిరిగాను. అక్కడి నుంచి వచ్చాను. అందులో కష్టం అంటే ఏంటనేది మా నాన్నగారు నాకు నేర్పారు, నేను కూడా మా పిల్లలు నేర్పుతాను. సరే
ఎంతైనా కూడా వాళ్ళకి బోర్డింగ్ స్కూల్స్ అయిపోతారు మనంతా చెప్పినా కూడా ఆ కష్టం వాళ్ళకి భరించడం జరిగేది కాదు. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను, ఈరోజు ప్రాపర్టీస్ బజార్ సంస్థ ఒక కంపెనీ మాత్రమే, రేపు ఒక బ్రాండ్, ఎల్లుండి ఒక విశ్వాసం, కాలం గడిచే కొద్దీ ఒక ఐకానిక్ ఇన్స్టిట్యూషన్. మన కంపెనీ ఎదుగుదల ఎలా ఉండాలి అంటే, మన ఎదుగుదల కేవలం టర్నోవర్ లో కనిపించడం కాదు, మన పేరు విన్నప్పుడు నమ్మకం కలగాలి, మన లోగో కనిపించినప్పుడు క్వాలిటీ ఉండాలి, మన లోగో కనిపించినప్పుడు క్వాలిటీ గుర్తుకు రావాలి, మన టీంతో మాట్లాడినప్పుడు ఆ ప్రొఫెషనలిజం కనిపించాలి, మన అసోసియేట్ పని చేస్తున్నప్పుడు వాళ్ళ కమిట్మెంట్ కనిపించాలి, మన కస్టమర్ని కలిసినప్పుడు ఇక్కడ మనుషులకి విలువ ఉంటుందనే పూర్తి అనుభూతి వాళ్ళు అనుభవించాలి. ఒక స్టేట్ నుంచి పాన్ ఇండియా వరకు, పాన్ ఇండియా నుంచి గ్లోబల్ వరకు ఈ ప్రయాణం అక్కడితో ఆగకూడదనే ప్రాపర్టీస్ బజార్ అనే పేరు తరతరాలకు నిలిచిపోయే లెగసీ కావాలని కోరుకుంటున్నాం. మా ఎదుగుదలకు మేము నమ్మే 5 బలమైన స్తంభాలు: 1 ట్రస్ట్, నమ్మకం. కస్టమర్ కి ఒక్కసారి మనపై నమ్మకం ఉంచితే ఆ నమ్మకాన్ని జీవితాంతం కాపాడాలి. 2 టెక్నాలజీ, సాంకేతికత. రియల్ ఎస్టేట్ ను పాత పద్ధతిలో కాకుండా డిజిటల్, డేటా, ఏఐ, స్మార్ట్ సిస్టమ్ తో కొత్త యుగంలోకి తీసుకెళ్ళాలి. 3 పీపుల్, మనుషులు. మన కంపెనీ భవనాలు బలం కాదు, మనుషులే మన బలం. ఎంప్లాయీస్, అసోసియేట్స్, పార్ట్నర్స్, కస్టమర్స్, ప్రతి ఒక్కరూ ప్రాపర్టీస్ బజార్ కుటుంబంలో భాగమే. పెర్ఫార్మెన్స్, ఫలితాలు, ఆలోచనలు గొప్పగా ఉంటే సరిపోదు, ఎగ్జిక్యూషన్ గొప్పగా ఉండాలి. మాటలు కాదు, ఫలితాలు ఉండాలి. అలాగే వాల్యూస్, విలువలు, లాభం రావాలి, కానీ విలువలు కోల్పోకూడదు. ప్రాఫిట్ మే గ్రో ఏ కంపెనీ, వాల్యూస్ బిల్డ్ ఎ లెగసీ. అది చాలా బాగా నచ్చింది నాకు. ఇకపోతే మనందరికి తెలుసు, ల్యాండ్ అంటే ల్యాండ్ గురించి 2 మాటలు చెప్తాను. మన ఈ వరల్డ్ మొత్తంలో 100%లో 85% మాత్రమే భూమి ఉంది, 85% నీళ్లు ఉన్నాయి, 15% మాత్రమే భూమి ఉంది. అందులో ఇంకా ఒక 15% గుట్టలు, కొండలు ఎన్నో ఉన్నాయి. అది పోతే ఇంకా 10% మాత్రమే ఉంటుంది భూమి. అన్నీ పెరుగుతాయి, ఈ లోకంలో అన్నీ పెరుగుతాయి. పిల్లలు పెరుగుతున్నారు, కార్లు పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి, భూమి మాత్రం పెరగదు. అట్లాగే వీళ్ళు ఎంత మంచి ప్లాన్ చేశారంటే, చాలా అంటే వాళ్ళు 1 ఇయర్లో, అంటే వాళ్ళు మంచి వాళ్ళు అయితేనే 1 ఇయర్లో రాజమండ్రి నుంచి కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి హైదరాబాద్ పోయారు. రేపు దేశం మొత్తం ఇప్పుడు ఆపిలాంచ్లో దేశం మొత్తం అమ్ముతారు వీళ్ళు. అంటే చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇంకొక మంచి పని చేశారు, ఎవరు కూడా భూమి కొన్న వాళ్ళని పిలిచి సత్కరించారు. నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తాను, కానీ ఇంతవరకు ఎవరిని మనం పిలవలేదు. మీ అందరికీ, ఈ టీం అందరికీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో ఇంటింటి ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. 5వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు, కూటమి నేతలు ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలకు పథకాలను వివరించారు. జై చంద్రబాబు, జై లోకేష్, జై పవన్ కళ్యాణ్, జై మోడీ గారు. ఈరోజు అమలాపురం 5వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమంలో ఆనందరావు గారు, మన ప్రీతమ నాయకులు, అమలాపురం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి ఆనందరావు గారు, అలాగే మన అముడా చైర్మన్ గారు, అలాగే ఎక్స్ చైర్మన్ పెచ్చెట్టి విజయలక్ష్మి గారు, తర్వాత వార్డు నాయకులు, కార్యకర్తలతోటి డోర్ టు డోర్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు చాలా వాళ్ళ యొక్క అమూల్యమైన సంతోషాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం 2 సమపాలుగా 2 కళ్ళులాగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితోటి, అలాగే పవన్ కళ్యాణ్ గారు విజనరీ తోటి ముందుకెళ్తున్నాం. వాళ్ళు ఏ అడుగుజాడల్లో నడుస్తున్నారో అలాగే ఇక్కడ కూడా మేము అభివృద్ధి, సంక్షేమం 2 కూడా ముందుకు తీసుకెళ్తూ ఈ కార్యక్రమాన్ని, డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా అమలాపురం పట్టణంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. అది మన ఎమ్మెల్యే గారు పూర్తి దృష్టి పెట్టి
దాన్ని ఈ వచ్చి 6 నెలల్లోని దానికి పూర్తి పరిష్కారం చూపిస్తానని చెప్పేసి మొన్న కూడా మాట్లాడటం జరిగింది. అలాగే ట్రాఫిక్ విషయంలో కూడా బ్రిడ్జీలు నిర్మించి ట్రాఫిక్ చాలా వరకు కవర్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని బ్రిడ్జీలు అవుతున్నాయి, అది కూడా తొందరలోనే పూర్తవుతుంది. మరియు పేదల సంక్షేమం కోసం ఇచ్చిన మొదటి తారీఖున మేము వెళ్ళి పెన్షన్ ఇస్తుంటే వాళ్ళు చూపించే ఆదరణ వర్ణనాతీతం. అది మా తెలుగుదేశం కార్యకర్తలు, ఉమ్మడి కూటమి నాయకులకి చాలా సంతోషమైన కలగజేసేది. కాబట్టి అందరికీ నేను ఒకటే చేస్తున్నాను, వచ్చే 3 సంవత్సరాల్లో కూడా ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి భావిస్తూ అందరికీ ప్రజలకి తెలియజేసుకుంటూ నమస్కారం. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం ప్రభుత్వ పథకాలని వివరించడానికి 5వ వార్డులో బొర్రా వెంకటేశ్వరరావు గారు మా పిచ్చటి విజయలక్ష్మితోటి ప్రతి ఇంటికి ప్యాంప్లెట్లు పంచుతూ తిరగటం జరుగుతుంది. బ్రహ్మాండమైనటువంటి స్పందన ప్రజల్లో, అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు చేస్తూ బ్రహ్మాండంగా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఈ ప్రజల సహకారం ఇంకా కావాలని చెప్పేసి కోరుకుతూ రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, అలాగే అమలాపురం నియోజకవర్గంలో సుమారు 1000 కోట్లతో బ్రిడ్జిలు కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, మరి ఏసీ ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు వాళ్ళు అభివృద్ధి చేశారు. ఇప్పటికే 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా 3 సంవత్సరాలు మిగిలింది. ఇంకా భవిష్యత్తులో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి అభివృద్ధి చేస్తాం. కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఇవ్వాలని కోరుతూ తిరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. డిఎస్సి పరీక్షను ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించామన్న మంత్రి లోకేష్. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు విప్లవాత్మక మార్పు తెచ్చామని వెల్లడి. డిఎస్సి అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి. వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్. ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించిన మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా. అమలాపురం 5వ వార్డులో ఉత్సాహంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. కూటమి 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన నాయకులు. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్పటి వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.